నల్లమల్ల విద్యార్థి తయారు చేసిన 3-in-1 సైకిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోలార్, ఎలక్ట్రిక్ సహాయంతో సెల్ ఫోన్ డిస్ప్లే, జీపీఎస్ అనుసంధానం చేసిన బైక్ సైకిల్ ఓ వినూత్న ఆవిష్కరణ. ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్తో బైక్ నడపగలగడం దీని ప్రత్యేకత. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఈ విద్యార్థి పేరు గగన్ చంద్ర. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు గగన్ చంద్ర. ఈ విద్యార్థి తయారు చేసిన సైకిల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో 3-in-1 సైకిల్ ను గగన్ చంద్ర తయారు చేశాడు. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ ఇలా 3 రకాలుగా ఉపయోగించుకునేలా సైకిల్ ను తయారు చేశాడు. పైసా ఖర్చు లేకుండా సోలార్ పవర్ ద్వారా ఈ సైకిల్ పై 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. సోలార్ ఎనర్జీ అందుబాటులో లేనప్పుడు విద్యుత్ బైక్ల లాగా ఛార్జింగ్ పెట్టి 2-వీలర్ మాదిరి సైకిల్ ని నడపవచ్చు. సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ లేకపోయినా సాధారణ సైకిల్లా ఉపయోగించుకోవచ్చు. నేను 4th క్లాస్ నుంచి ఒక ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్గా తయారు చేసింది ఒక రిమోట్ కంట్రోల్ కార్ సిస్టమ్ తీసేసి వేరే కొత్త కార్ తయారు చేయడం. అలా తయారు చేస్తూ ఎలక్ట్రికల్ సైకిల్, ఎలక్ట్రికల్ కార్, బైక్ అను తయారు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తూ జస్ట్ ఒక బటన్ నొక్కితే వెళ్ళేటట్టు ఒక సెల్ఫ్ మోటార్తోనైతే తయారు చేశాను. అది సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఒక గేర్ మోటార్ అని, దాని తర్వాత హబ్ మోటార్ అని ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసి దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియన్ లెవెల్, నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళి ఆ ఒక సైకిల్ ఇప్పుడు నేషనల్ లెవెల్ వరకు అయితే వెళ్ళింది. ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయినా ఢిల్లీ నెక్స్ట్ ఉంది. ఒక సైకిల్ మేము 25,000 లో కాస్ట్లో తయారు చేసాము. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే వెహికల్ ఎంతమందికైనా ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు చేయాలని ఒక థీమ్తోని ఒక సైకిల్ని అయితే డిజైన్ చేశాము. దక్షిణ భారత స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో గగన్ చంద్ర తయారు చేసిన సైకిల్ 3వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. గగన్ చంద్ర ఆవిష్కరణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు పేరెంట్స్, గైడ్ టీచర్. ఈ డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడి వాడిని కొట్టి తిట్టి అవన్నీ భరించి వాడు కూడా ఒక అడుగు ముందుకేసి ఈరోజు సైకిల్ తయారు చేసిండు. బర్త్డేకి వాడు గిఫ్ట్గా అడిగితే ఇట్లా నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు 60,000 చెప్పినప్పుడు వానికి మనసు దాన్ని చేయాలని ఉన్నది 6 సంవత్సరాల కింద. అట్లాంటిది వాడే ఓన్గా తయారు చేసినందుకు ఈరోజు గర్వంగా ఫీల్ అవుతుంది. చిన్న చిన్న పరికరాలతో ఎలక్ట్రీషియన్ చేసుకుంటూ ఇప్పుడు సోలార్ సైకిల్ తయారు చేసిండు. తర్వాత కారుగా చేసింది కానీ అది అమౌంట్ లేక ఆగింది, మధ్యలో ఆగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందుకు ఇంకా సపోర్ట్ చేయలేదు. దానివల్ల ఎవరైనా దాతలు ఉండి చేయగలరని నాకు మనం 3-in-1 సైకిల్ తయారీతో గగన్ చంద్ర పేరు ఇప్పుడు రాష్ట్రమంతా మారుమ్రోగుతోంది. గగన్ చంద్ర కృషిని ప్రశంసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తన టీచర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భవిష్యత్తులో విద్యతో పాటు పరిశోధనల్లో మరింత రాణించాలన్నారు సీఎం.